వెల్లుల్లితో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంట్లో గుండెను పరిరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. అంతేకాదు వెల్లుల్లి సహజ సిద్ధమైన యాంటీబయాటిక్ గా కూడా పనిచేస్తుంది. అయితే వెల్లుల్లిని సాధారణ రూపంలో కాక మొలకెత్తించి తీసుకుంటే దాంతో ఇంకా అనేక లాభాలు ఉంటాయి. సాధారణ వెల్లుల్లి కన్నా మొలకెత్తిన వెల్లుల్లిలో అంతకు రెట్టింపు పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలో వెల్లుల్లిని ఎలా మొలకెత్తించి తయారు చేసుకోవాలో, దానివల్ల ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొలకెత్తిన వెల్లుల్లిపాయలో సాధారణం కన్నా ఒక మోస్తారు ఎక్కువగానే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మొలకెత్తుతున్న వాటిలో మెటాబోలిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయట. ఇవి మొలకలు మొక్కలుగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడతాయట. ఆ క్రమంలో వాటికి వ్యాపించే చీడపీడల నుంచి మొక్కలకు రక్షణనిస్తాయట. అలాంటిది ఆ మెటాబోలైట్స్ ఉన్న మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే మనకు కూడా అలాంటి లాభాలే కలుగుతాయి. ప్రధానంగా పలు రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం. మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. రక్త సరఫరా మెరుగుపడి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మొలకెత్తుతున్న వెల్లుల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని అన్నాం కదా. అవును, అయితే అవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా చూడడమే కాదు, క్యాన్సర్ కణాలను వృద్ధి చెందనీయవు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కారణంగా వయసు మీద పడడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. దీంతో చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిలో యాంజోనిన్ అనే కంటెంట్ అధికంగా ఉండడం వల్ల బాడీలో బ్లడ్ క్లాట్స్ నివారిస్తుంది. దాంతో స్ట్రోక్ సమస్య ఉండదు. మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిన్నారులకు తినిపిస్తే వారి మెదడు వికసిస్తుంది, బుద్ధి పెరుగుతుంది, నాడులన్నీ ఉత్తేజమవుతాయి, స్ట్రోక్ నివారిస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బలను రెగ్యులర్ గా తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ప్రతి కణం ఉత్తేజపరుస్తుంది. వ్యాధులను, ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తం పల్చగా అన్ని అవయవాలకు చేర్చుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండటం వల్ల హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. వీటిలో అలిసిన్ అనే కంటెంట్ బ్రెయిన్ సెల్స్ ను ఉత్తేజపరుస్తుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి లక్షణాలను నివారిస్తుంది. మొలకెత్తిన వెల్లుల్లి తయారీ విధానం ఇలా: ఒక చిన్నపాటి కప్పు లేదా గ్లాస్ లో దాని టాప్ వరకు శుభ్రమైన నీటిని నింపాలి. ఇప్పుడు ఓ వెల్లుల్లి రెక్క లేదా పూర్తిగా వెల్లుల్లి మొత్తాన్ని తీసుకుని 3 వైపులా టూత్ పిక్లను గుచ్చాలి. అనంతరం ఆ టూత్ పిక్ల సహాయంతో వెల్లుల్లిపాయను కప్పు పై భాగంలో ఉంచాలి. అయితే వెల్లుల్లి కింది భాగంలో ఉండే వేర్లకు మాత్రమే నీటిలో మునిగేలా వెల్లుల్లిని ఉంచాలి. అంతే. ఒక 5 రోజులు ఆగితే వెల్లుల్లి మొలకెత్తుతుంది. అయితే వెల్లుల్లిని ఉంచిన కప్పును కిటికీల వంటి ప్రదేశాల్లో సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి. దీంతో మొలకలు బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి అందరికీ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.